First of all, I would like to thank the audience because Samantha garu oka bold step తీసుకున్నారు. కొత్త వాళ్ళు బీట్ యాక్టర్స్ ఆర్ ద టెక్నికల్ టీమ్ వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. దాన్ని సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ మేమందరూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్. ఆయన చాలామంది వైజాగ్ ఈవెంట్లో ఆయన మాట్లాడి చూసి అంత ఎక్సైట్మెంట్తో మాట్లాడారు అనుకుంటారు. బట్ నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా అంత ఎక్సైట్మెంట్, షూటింగ్ చేసేటప్పుడు కూడా అదే ఎక్సైట్మెంట్. ఆయనే మెయిన్ వాడు ఆ ఎక్సైట్మెంట్ ఆయన ఎక్సైట్మెంట్ని వీళ్ళందరూ క్యారీ ఫార్వర్డ్ చేశారు ఇష్యూ. సో అందువల్ల ఇంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు సమంత గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ రైటర్ గారు చాలా బాగా రాశారు. ఎస్పెషల్లీ మేము రైటర్స్ని బ్రహ్మ అంటాం, ది క్రియేటర్. సో హెస్ క్రియేషన్ ఈజ్ సూపర్. సో మీరు ఇలాగే ఇంకా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 2 days షూట్కి వచ్చాను. ప్రవీణ్ చెప్పాడు, అరే ఒక మన సినిమా వంటి రోల్ ఉందిరా, సో మనం త్వరలో చేస్తున్నామంటే సూపర్ అనుకున్నా. సో 2 days చేసి వచ్చాను, అయిపోయింది. ఆ 2 days ఫుల్ టు ఎంజాయ్ చేశాను. బట్ కట్ చేస్తే మొన్న సినిమా ప్రీమియర్కి వెళ్ళినప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద లవ్. నాకు ఎంత ఫీలింగ్ వచ్చిందంటే ఒక ఫుల్ లెంత్ రోల్, ఒక ఫుల్ సినిమా చేసిన ఇంపాక్ట్ కలిగింది నాకు. అంటే దట్స్ ద లవ్ ఐ గాట్ జస్ట్ ఈ 4-5 daysలో. ఏంద్రా ఇది అనుకున్నా నేను. సో థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ తను చేసిన 3 సినిమాల్లో నేను ఉన్నాను. ఎందుకో తెలీదు, నా మీద కంటే తనకి ఎక్కువ నమ్మకం అనిపిస్తుంది. సో నువ్వు చేసే ఫర్దర్ సినిమాల్లో తీసుకుంటావో లేదో తెలియదు, కానీ నీ చేసే ప్రతి ఫ్యూచర్ సినిమా నా సినిమా అని నేను ఫీల్ అవుతా. నువ్వు ఎప్పుడు పిలిచినా, దేని పిలిచినా, ఐ దేర్ టు ప్రమోట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. నీ ఎవ్రీ ప్రవీణ్ ఫిలిం ఇస్ మై ఫిలిం. తను ఎన్ని సినిమాలు చేసినా. సో ఐ ఆల్వేస్ బి దేర్ ఫర్ యూ. దిస్ ఇస్ మై ప్రామిస్ ఆన్ దిస్ స్టేజ్. అండ్ కమింగ్ టు రైటర్ వసంత్. సో సినిమా బండితో వీళ్ళ ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అసలు లైక్ యూజువల్గా ఒక డైరెక్టర్స్తో చేయాలని ఒక పిచ్ ఉంటుంది, బట్ నాకు ఈ రైటర్ వసంత్తో చేయాలని చాలా పిచ్ అండి. సో ఐ లిటరల్లీ బెగ్ హిమ్, ప్లీజ్ నెక్స్ట్ సినిమాలో ఏదో ప్లీజ్ అని. సో నాకు అంత ఇష్టం అతను, బికాజ్ చాలా ఒరిజినల్ వాయిస్. మీరు చూస్తుంటే చాలా ఒరిజినల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. సో Vasant, and coming to the production team, Himang, thank you. I was just a 2 days actor in this film, but during the shoot, even during the promotions and everything, I know that I'm just an actor, a new actor, but you guys made me feel like a star. And అసలు ఆ రోజు ఒక చిన్న ప్రమోషన్కి వచ్చాను అండ్ సమంత మ్యామ్ స్పోక్ సో గుడ్ అబౌట్ మీ. ఎస్, సో అంటే యూ డోంట్ హ్యావ్ టు సే సచ్ స్వీట్ థింగ్స్. అంటే నార్మల్గా అప్రిషియేట్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ అంత బాగా మాట్లాడేసరికి ఐ థింక్ యూ డోంట్ నో ద ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ ఇన్ అన్ యాక్టర్స్ లైఫ్ మ్యామ్. దట్ వ్యాలిడేషన్ ఈజ్ సో ఇంపార్టెంట్. దట్ విల్ టేక్ మీ ఫార్వర్డ్ ఫర్ అట్లీస్ట్ అనదర్ 10 years. సో అండ్ అదేదో అంటారు కదా, అందం అంటుకుందని. మ్యామ్తో షేక్ హ్యాండ్ ఇస్తే మంచితనం అంటుకుంటుంది. సో నో, ఐ లిటరలీ మీన్ ఇట్, బికాస్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ద హోల్ ప్రొడక్షన్ టీమ్, హోల్ డైరెక్షన్ టీమ్ అంతా మంచితనంతో తీసి మంచితనంతో సక్సెస్ చేశారండి. ఎవరికి దెర్ ఇస్ నో అరగెన్స్, ఎవరికి అరగెన్స్ ఉండదు. ఎవ్రీవన్ లవ్స్ దర్ క్రాఫ్ట్ అండ్ దెర్ ఆర్ నో ఈగో ఇష్యూస్, నో ఎవ్రీథింగ్. ఎవ్రీవన్ లవ్స్ ఎవ్రీవన్. సో ఐ థింక్ ఈ మంచితనం అనేది ఇట్లా మల్టిప్లై చేయగలిగింది మీరే మ్యామ్. అండ్ ఐఎమ్ షూర్ దట్ మంచితనం విల్ కీప్ బ్లెస్సింగ్ యూ టిల్ 100 and beyond, మ్యామ్. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ మై అంటే ఒక 2 days లైక్ ఐ సెడ్, బట్
బ్యూటిఫుల్ యాక్టర్స్ అండి. నేను ఏదో చాలా సీనియర్లా ఫీల్ అయిపోతున్నా, ఎందుకంటే ఏదో నా నెక్స్ట్ తరం చాలా బాగా చేసిందండి, నాకంటే బాగా చేసింది అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఐ లవ్ ఆల్ ది 6 పీపుల్. అసలు వాళ్ళ కెమెరాటరీ కానీ ఏదైనా కానీ, అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క కామిక్ టైమింగ్, అండ్ జస్ట్ లవ్ ఎంజాయ్డ్ వాచింగ్ దెమ్. నేను ఆ సినిమాలో ఉన్నా లేకపోయినా నేను ఎంత ఎంజాయ్ చేశానంటే నాకే తెలుసు. బికాస్ ఈ ఫిలిం అండి ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యూమరస్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఇచ్చే మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలాసార్లు మనం ఓవర్గా లైక్ ఆన్ ద ఫేస్ చెప్పాలనుకుంటాం మెసేజ్, బట్ ఇది ఆన్ ద ఫేస్ చెప్పకుండా సటిల్గా మన రియల్ లైఫ్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి, మన రియల్ లైఫ్ ఈ మేల్ ఫీమేల్ బిహేవియర్తోనే చూపించుకుంటూ హౌ టు అచీవ్ ఈక్వాలిటీ చాలా సింప్లెస్ట్ వేస్ చూపించారు. అండ్ ఐ థింక్ సోల్ ఆఫ్ శుభం ఇస్ Samantha ma'am, like I said. Hats off to your thinking ma'am, and on an ending note, Samantha అంటే ఏంటో మీకు తెలుసా? సపరివార సమేతంగా మంచి సినిమాలు తీసుకుంటూ పోవడమే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ అ లాట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆర్య. మాకు ఆ ప్రపోజల్ డైలాగ్ కావాలి. ఓకే. ఆవు పాల వంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేశావు. నీ తీపి పెదలతో అది మరలా అతికించవా? దండలో పువ్వులా, పువ్వులో నవ్వులా, గుండెలో గంటలా, గంటలో మంటలా, ఎండలో నీడలా, నీడలో ఆవులా, నా వెంటే ఉండవా సీతామహాలక్ష్మి? అంటే నాకు భయం వేసింది వైజాగ్లో స్పీచ్ వచ్చాక. సరిగ్గా బాగోపోతే మీమ్స్ వేస్తారు నా మీద. సో అది తెలిసిందే కదా, అంటే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడి సరిగ్గా కొట్టకపోతే, ఆ మెయిన్ సినిమా బాగోకపోతే నా మీద వరుసగా వస్తాయి, నా నెక్స్ట్ సినిమా మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పేశాను నేను, ఎందుకంటే నమ్మేది సినిమా. సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్, ఇక్కడ నాదేం లేదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చేయండి ఇక్కడికి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్, నవీన్, శ్రీను, భవన్, అందరూ ప్లీజ్. అందరూ అభిరామ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. అందరూ ఇది మా టీమ్. మా పవన్, నేను ఎప్పుడు చిన్నప్పుడు, నేను 10 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు పరిచయం అయ్యాడు పవన్. సో అంటే ఈ సినిమా వెంటనే చెప్పగానే ముందుండి సపోర్ట్ చేశాడు. అంటే ఒక సినిమా అవ్వాలంటే చాలా మెయిన్ అందరికన్నా కష్టపడే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. అంటే ఎవరైనా పక్కన పెట్టినా సినిమాని ముందుండి నడిపేది వీడే. వీళ్ళు ఏంటంటే చాలా క్రిటికల్ అండి బాబు అసలు. అంటే ఎలాగంటే స్క్రిప్ట్లో కానీ వసంత్ కూడా తెలుసు, అది ఎక్కడ దొరికారా బాబు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మా మాట వినరు అసలు. అంటే కొంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ సూపర్ అన్నా, నువ్వు అదే చేసావన్నా, సూపర్ స్పీడ్, ఎప్పుడు అలా ఉంది ఇక్కడ, ఎప్పుడు అలా ఉండు. అందరూ ఎదుగుతారు అనమాట పాయింట్స్, ఇది బాగాలేదన్నా, ఇది వర్కౌట్ అవ్వట్లేదన్న. అలాంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు దొరికింది. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. మనకు జనరల్లీ ఎలా ఉంటుంది అంటే మన చుట్టూ మూసేస్తారు నన్ను, నువ్వు తోపన్నా, నువ్వు డైరెక్టర్. అలాంటి డైరెక్టర్స్ కాదు వీళ్ళెవ్వరు. నన్ను క్రిటికల్గా చెప్పి, అన్న నువ్వు తప్పు చేస్తున్నావు, అది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఆల్ దిస్ టీమ్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ మీ అందరూ ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏడియం చేయొద్దు ప్లీజ్, మీ సినిమాలు మీరు చేసుకోండి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే నేను మీ దగ్గర చాలా నేర్చుకున్నా. అంటే ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అభి రాసింది, అభి మన పాలు నీళ్ళ బంగం సాంగ్ అభి రాసింది. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూమెంట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ అసలు. అందరూ కూడా సెపరేట్గా చెప్తామని ఉంది, బట్ ఇంకా చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ రావాలి ప్లీజ్ స్టేజ్ మీదకి. రామ్ ఉన్న వచ్చాడే, రామ్ ఉండాలి. అసలు నాకు ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గారు అన్నీ చేశాడు యాక్చువల్లీ. అంటే కొన్ని షార్ట్స్ డిజైనింగ్ కానీ అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగే మొత్తం అన్నీ. ఈరోజు సినిమాకి ఒక యాస్థెటిక్ లుక్ వచ్చింది. నాకు
మేము సినిమా పని చేసేటప్పుడు అన్ని మేమే చేసుకున్నాం, మాకేం తెలియదు. ఒక సినిమాకి ప్రొడక్షన్ డిజైన్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం నాకు రామ్ చెప్పాడు. అంటే ఒక సినిమా, ఈ సినిమా ఎప్పుడు ఈ ఎరా అంతా 2004 ఎరా, అది క్రియేట్ చేయాలి. ఈరోజు మీరు సినిమాని చూసినప్పుడు అంత న్యాచురల్గా ఉంది, అంత ఆస్థెటిక్గా ఉందని కారణం డైరెక్టర్ కాదండి, ప్రొడక్షన్ డిజైనర్. ఆ లుక్ కానీ అది కానీ బ్యూటిఫుల్గా చేశారు. ఒక్కసారి I can only thank you Samantha ma'am, thank you so much. Yeah, I would like to thank Raj sir, Rajan DK, family man cultures of Raji, I'll call you Raji. So that was the first experience working with Samantha ma'am. It was wonderful, and how dedicated she is. Coming to Shubham, completely అంటే రాజీ నుంచి మాయా, డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. షీ వాజ్ ఆల్వేస్ అంటే రాజీనే చూసేవాళ్ళం మేము షూట్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మాయా చూడడం వల్ల కమింగ్ టు అవర్ వర్క్, ఏం చెప్పాలి, నెరేషన్ విన్నప్పుడు శుభం వరల్డ్ ఇలా ఉంటే బాగుంటుంది, అండ్ ద లుక్ బుక్స్ షేర్ చేసుకున్న తర్వాత ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ ప్రవీణ్ ఈస్ హీస్ ఓపెన్ టు ద ఐడియాస్. అంటే కొంతమంది దే మైట్ లైక్, అంటే నాకు ఇదే కావాలి, నాకు ఇలా వద్దు కాకుండా హీస్ ఓపెన్ టు ద ఐడియాస్. ఇది ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇది ఇలా చేద్దామా అంటే ఎస్ లెట్స్ డూ ఇట్ అన్న ఒక పాజిటివ్ ఎనర్జీ ఆల్వేస్ లైక్ ఆన్ సెట్. Throughout shoot అంతా కూడా enjoyed a lot. Thank you Vasant, thanks to the actors, thank you Samrat, thank you Himank, Rakesh, Pawan, Arya, Pujita, thank you everyone. అండ్ మా పూజిత, ప్లీజ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత నాతో పాటు చాలా ట్రావెల్ అయింది. పరదాలో కూడా మేము కలిసి వర్క్ చేసాం. అండ్ అంటే ఈ మూవీలో కాస్ట్యూమ్స్ కానీ ఆ లుక్ కానీ, అంటే జనరల్గా చెప్పాలంటే నాకు కాస్ట్యూమ్స్ గురించి అస్సలు ఐడియా లేదండి. నేను ఈరోజు ఒక కాస్ట్యూమ్ వేసుకొస్తారంటే అది ఏ కలర్ ఏంటి, నాకు కథ స్క్రీన్ ప్లే తప్ప ఏమంత కాస్ట్యూమ్స్ అస్సలు ఐడియా లేదు. మా పూజిత నాకు దగ్గరుండి మొత్తం చూసుకుంది. Thank you all. Thank you Samantha ma'am. Thank you for choosing me to be here. And Raj sir, thank you. And Himank, Rakesh, Arya from the production, everybody, thank you. This film basically, a characters anni, the texture speaks, and color palette anni, Mridil, whatever she said, to achieve that itself was a big thing for me. And thank you Praveen, thank you, and we have a lot journey. Thank you everyone. మా మృదుల్ రాలేదు ఇక్కడికి, డిఓపి అక్కడే ఉంది. సో ఫ్యాబులస్ వర్క్ చేసింది మృదుల్. నాకు మా డిఓపికి ఒక సింక్ ఉంటుందన్నమాట. నేను రోజు సెట్కి రాగానే ఈ షాట్ ఇలా పెడదాం అంటే వెంటనే మార్చేస్తాను నేను. అండ్ నాకు రెడీ గోల్ చేస్తూ ఉంటా సెట్. మృదుల్ ఒక్కటే తట్టుకుంది నన్ను. సో వేరే డిఓపి అంటే నన్ను ఎవరు నువ్వు అనేవారు. సో అండ్ ఈరోజు చెప్పాలంటే సో ఈరోజు అంటే ఈ సినిమా రాకేష్ గారికి నాకు చాలా థ్యాంక్స్ అండి. ఆర్య గారు అసలు సినిమాని ముందుండి సపోర్ట్ చేశారు. అంటే అండ్ యాక్టర్స్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాక్టర్స్. అంటే నాకు అసలు సినిమా ఎప్పుడైనా వర్కౌట్ అవ్వాలంటే సగం యాక్టర్స్ జాబ్ చేసేస్తే నేను చాలా రిలాక్స్ అయిపోతాను. అంత బాగా చేశారు యాక్టర్స్. అంటే మీరు ఆ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఫస్ట్ సినిమాలో కనిపిస్తుంది ఎవరైనా. అసలు నాకు ఎవరో ఒక విషయం చెప్పారు, మీరు ఎవరైనా తెలిసిన యాక్టర్స్ని తెచ్చుకుంటే బాగుంటుంది కదండి అంటే, ఎవరండి వీళ్ళే కదండి స్టార్స్ అయ్యేది ఫ్యూచర్లో. మనం స్టార్స్ని క్రియేట్ చేయాలండి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. అలాంటి కొత్త సినిమా, కొత్త కంటెంట్, జనాలు వచ్చి చూస్తున్నారు. ఫ్రెష్ ఫేసెస్, బ్యూటిఫుల్, ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్, ఒక్కొక్కరు ఒక చెంబండి. నేను ఒక్కొక్క గురించి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. అంటే 6 మీరు రివ్యూ రైటర్స్లో మా ఫ్లాస్ ఉంటాయి కొన్ని. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి రివ్యూలో ఏదో చిన్న ఇది వర్కౌట్, అది యాక్టర్స్ ప్రతి
యునానిమస్ అందరు రివ్యూస్లో యాక్టర్స్ బాగా రాశారు. దట్ ఈస్ మై యాక్టర్స్, అసలు బ్యూటిఫుల్ యాక్టర్స్. దట్ వాజ్ గ్రేట్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ అసలు మీరు ఈ సినిమాని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళి ఇంత బాగా పర్ఫామ్ చేశారు. అసలు నా జాబ్ సగం సాల్వ్ అయిపోయింది. అండ్ మా విఎఫ్ఎక్స్ అసలు పోస్ట్ ప్రొడక్షన్ సూపర్వైజర్ ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నారు. అసలు గ్రేట్ వర్క్. అండ్ ఈరోజు నాకు థ్యాంక్స్ చెప్పాలంటే వసంత్ గారి గురించి తెలిసిందే కదా మనకి. నేను రైటర్ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఒక కథకి రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాను, ఎప్పుడూ చెప్తాను. కథ చాలా ఇంపార్టెంట్. అండ్ మా అందరినీ ముందు నడిపించింది రాజ్ సార్. సో రాజ్ సార్ ఎలా ఉంటారంటే చాలా స్పెసిఫిక్గా ఉంటారు, చాలా చాలా స్పెసిఫిక్. అది మీరు అర్థం అసలు అంటే ఒక మంచి సినిమా చేసిన తర్వాత, ఒక మంచి సినిమా చూసిన తర్వాత ఒక ఫేస్లో ఒక గ్లో వస్తుంది. అది నాకు ప్రతి దగ్గర మేము వెళ్ళాం, ఒక 10 to 15 థియేటర్స్కి వెళ్ళాం. అండ్ ప్రతి దగ్గర ఆడియన్స్ అంటే మమ్మల్ని ప్రేమతో చూడడం, ఒక మంచి సినిమా చేసినాం మేము అన్న ఆ ఫేస్ అది చూసినప్పుడల్లా చాలా హ్యాపీ ఉండే. అండ్ అసలు ఆడియన్స్ అంటే నేను ఫస్ట్ డే ఆబ్వియస్లీ బుకింగ్స్ కానీ అవి కానీ స్లోనే ఉంటాయని మాకు తెలుసు. కానీ సెకండ్ డే థర్డ్ డే అంటే వర్డ్ ఆఫ్ మౌత్, వంశీ అన్నట్టు మౌత్ టు మౌత్ టాక్. వంశీ అన్నట్టు అసలు అంటే ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ దట్ థియేటర్స్ అన్ని హౌస్ఫుల్స్ అవుతున్నాయి. అంటే మంచి సినిమా చేస్తే ఇంత మంచి ఉంటుంది రెస్పాన్స్. జనాలందరూ కలిసి వాళ్ళే స్ప్రెడ్ చేయడం, ఇలాంటి సినిమాలో నేను పార్ట్ ఉండడం చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ రాజ్ సార్ వల్లనే ఇదంతా అంటే ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్. రాజ్ సార్ నన్ను కనిపెట్టిండు. అండ్ రాజ్ సార్ అండ్ సమంత నన్ను కాల్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. రాజ్ సార్ ఎంత జీనియస్ ఫిల్మ్ మేకర్ అంటే మేము యాక్చువల్లీ సెట్ మీద చాలా ఫన్గా చాలా జాలీగా చేసేసాం షూట్ అంతా. అండ్ మాకు ఏమైనా కొన్ని డౌట్స్ ఉన్నా కూడా మేము మా అందరి భరోసా ఏంటంటే అది రాజ్ సార్ ఉండే కదా చూసుకుంటారులే, ఏం తప్పు చేసినా రాజ్ సార్ అందుకు ఆ ధైర్యంతో పనిచేసినాం మేమైతే. అంటే ఈ సచ్ జీనియస్ ఫిల్మ్ మేకర్. అండ్ వాట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ ఇస్ దట్ ఈజ్ వెరీ గ్రౌండ్. అంటే మా అంత పెద్ద జీనియస్ ఫిల్మ్ మేకర్ ఆయన మా అందరితో కలిసిపోయి ఫ్రెండ్ లాగా ప్రమోషన్స్ అప్పుడు కానీ. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ I want to thank ప్రవీణ్ అన్న అండ్ వసంత్ గారు. అసలు అంటే నేను ఆల్రెడీ చెప్పినాను ప్రీ రిలీజ్లో కూడా, ఒక యాక్టర్కి వీళ్ళతో పనిచేస్తుంటే ఎంత జాయ్ ఉంటుందంటే, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మేమందరం కలిసి తీసిన సినిమా, అందుకే ఈ సినిమా అంటే చాలా చాలా వెరీ క్లోజ్ టు మై హార్ట్. బికాజ్ మేమందరం చెక్కుకున్న ఒక శిల్పంలా ఉంటుంది సినిమా. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఛాన్స్, కానీ నేను మాత్రం వీళ్ళతో ఎంజాయ్ చేయడం ఇట్స్ అన్ అమేజింగ్ ప్రాసెస్. నేను చాలా ఎంజాయ్ చేసిన. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద డైరెక్షన్ టీమ్. అందరూ స్పెషల్గా పేర్లు యాక్చువల్లీ నేను కూడా రాసుకున్నా. పవన్ గారు ఈజ్ ద బ్యాక్ బోన్. పవన్ గారు అసలు యూఆర్ ద బెస్ట్ అండి. అసలు మీతో పనిచేయడం అంటే ఎంత ఈజీ, వెరీ స్మూత్. అంటే నేను పనిచేసిన కోఆర్డినేటర్స్లో అందరిలో మీరే బెస్ట్. బట్ యా, పవన్ గారు, సీను, చైతన్య, షకీరా అండ్ సూర్య అండ్ ఎవ్రీవన్, అందరికి ఏమైనా మర్చిపోయి ఉంటే సారీ. అభిరామ్, మా పాలోనీల పాట రాసిన అభిరామ్, థ్యాంక్ యూ సో మచ్ అభి. అది సింపుల్గా ఒకరోజు రాసేసిండు, అది ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ సోషల్ మీడియా. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై ఇన్స్టాగ్రామ్. ఇక్కడ నేను కలిసిన యాక్చువల్లీ ఇక్కడ చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో 2018 నుంచి ఫాలో అవుతానని చెప్పి చాలామంది కలిసిరు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఏం చేసినా ఫస్ట్ నుంచి వాళ్ళ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంది. నేను ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ వీడియో చేసిన, యూట్యూబ్లో చేసిన, ఓటీటీలో ఏమైనా చేసిన, ఎవ్రీ టైమ్ దే వేర్ ఆల్వేస్ దేర్. అంటే వాళ్ళు అంటే నేను యాక్టర్ అవుతా అనే ఒక పుష్ ఇచ్చింది మాత్రం వాళ్ళే. ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ ఆల్సో హియర్. ఇక్కడ ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ టైం ఒక ఈవెంట్కి వస్తారు వాళ్ళు. డాడీ
ఐ వాంట్ సే దట్ అంటే మా డాడీ పెద్ద ఫిలాసఫీ ఏం చెప్పాడు నాకు, అంటే ఇట్లుండాలి అట్లుండాలి ఎప్పుడు ఏం చెప్పాడు. ఆయన జస్ట్ ఆయన లైఫ్ బతుకుతుండు, ఆ లైఫ్ నుంచి నేను చాలా నేర్చుకున్నా. అండ్ నేను ఈ పొజిషన్లో ఇక్కడ ఉండి అండ్ ద కైండ్ ఆఫ్ హ్యూమన్ బీ ఐఎమ్ అదంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై డాడ్ అండ్ హిస్ గ్రౌండెడ్ నేచర్. వెరీ గ్రౌండెడ్, ఎంత ఎదిగినా అణిగిమణి ఉండాలి అని అది నేర్చుకున్నా మా డాడీ దగ్గర. అండ్ మై మమ్ షీఈ్ మై బిగ్గెస్ట్ చియర్ లీడర్. థ్యాంక్ యూ మమ్మీ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఏం చేసినా మీకోసమే. అండ్ ఎవరైనా మర్చిపోయింటే ఐఎమ్ సారీ, బట్ మా యాక్టర్స్ అసలు వీళ్ళు అంటే నేను ఒక సినిమా సెట్లో ఒకరిని కలిసి అసలు వాట్ ఎన్ ఇయర్ గైస్, 1 year ఎంత ఎంజాయ్ చేసినాం అసలు ఒక ఫ్యామిలీని. ఇప్పుడు నౌ దట్ ఇట్స్ ఆల్మోస్ట్ అంటే మనం కలుస్తాము, బట్ అసలు అంటే మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటి యాక్టర్స్ వాళ్ళు కలుస్తారో లేదో నాకు తెలీదు, బట్ ఐ హ్యాడ్ అమేజింగ్ మెమరీస్. ఇప్పుడు ఇన్ని రోజులు అయితే మనకి మాత ఉండే, బట్ ఇప్పటి నుంచి మన లైఫ్ షీఈ్ ఆల్వేస్ దేర్. బట్ ఐ వాంట్ టు సీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ మన జర్నీస్ ఎక్కడికి వెళ్తే. వీ స్టార్టెడ్ ఆల్ టుగెదర్ అండ్ అసలు so excited for all of you, and I'm so happy that I got to work with you. And finally, Samantha ma'am, అసలు అంటే నాకు ఒక మిలియన్ థింగ్స్ ఉన్నాయి మ్యామ్ గురించి చెప్పాలని, బట్ అసలు అంటే నేను ఫార్మ్ చేయలేకపోతున్నా. అంటే థ్యాంక్ యూ ఇస్ సచ్ అ స్మాల్ వర్డ్. అంటే అంటే వీ ఆల్ నో దట్ మనం పని చేస్తున్నాం అంటే ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాము, అది చేస్తున్నాము, యూట్యూబ్ చేస్తున్నాము, బట్ దట్ ఆ వన్ ఆపర్చునిటీ కావాలి. అంటే నీ లోపల నా సత్తా ప్రూవ్ చేసుకొని ఒక్క ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీ మ్యామ్ నాకు ఇచ్చింది. అండ్ మ్యామ్ అంటే మీరు ఈ ఎంపైర్ బిల్డ్ చేసుకున్నారు, అండ్ ఎంతమంది ప్రేమ పొందారు. అండ్ వీఆర్ సో ఫార్చునేట్ దట్ శుభం లాంటి ఒక సినిమా మీరు తీసి వాళ్ళ ప్రేమ అంతా మాకు కూడా మేము కూడా రిసీవ్ చేసుకోవడం, ఇట్స్ సచ్ అన్ ఆనర్. అండ్ మ్యామ్ మీరు మొన్న అడిగారు నన్ను నీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏదని. మీరు ఫస్ట్ టైం నాకు వర్క్షాప్లో కాంప్లిమెంట్ ఇచ్చారు. అంటే ఫస్ట్ టైం మేము చిన్న వర్క్షాప్ చేసినప్పుడు అరే స్టార్ రా నువ్వు అని అసలు ఆ కాంప్లిమెంట్ ఏది బీట్ చేయలేదు ఇప్పటిదాకా, ఎవరు నాకు ఇవ్వలేదు. అంటే ద కైండ్ ఆఫ్ పుష్ షీ గేవ్ మీ. అంటే నేను ఒక ఎక్స్ట్రా 200% ఎనర్జీతో పనిచేసిన. అండ్ దర్ సో మెనీ థింగ్స్ అంటే చాలా లెవెల్స్లో ఐ ఫీల్ లైక్ మై లైఫ్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ సమంత మ్యామ్. అండ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ శుభం. అండ్ నేను ఎన్ని సినిమాలు చేసిన చాప్టర్స్ శుభం అండ్ Samantha ma'am will always be very very special. And I also want to, and yeah, thank you ma'am, thank you so much. And also I want to thank నా ఫస్ట్ సినిమా డైరెక్టర్, మెయిల్ సినిమా. ఆ మెయిల్ సినిమా వల్లనే మ్యామ్ నేను ఒక టీజర్లో కూడా ఉంటుంది బీకామ్ కంప్యూటర్స్ అని ఒక అమాయకమైన ఫేస్ వేసుకొని చెప్తాను. మ్యామ్ ఆ ఎక్స్ప్రెషన్ చూసి నేను సెలెక్ట్ చేసినారంటారు. బట్ యా ఐ వాంట్ థ్యాంక్ స్వప్నక్క అండ్ ఉదయ్ అన్న ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ యా అందరికీ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అందరు. ఇంకా సినిమా థియేటర్స్లో ఉంది. నేను డెఫినెట్గా చెప్తున్నా, థియేటర్స్కి మీరు రండి. థియేటర్స్కి వస్తే మాత్రం మీరు 2 hours నాన్ స్టాప్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, అది మా ప్రామిస్. అండ్ అంటే మేము థియేటర్లో మేము చూసిన ఒక్కరు కూడా బ్యాడ్ రివ్యూ రాలేదు. అంటే ఇట్స్ చాలా రేర్, చాలా యునానిమస్గా అంత పాజిటివ్ రివ్యూ రావడం ఐఎమ్ సో హ్యాపీ. సారీ నాకు తెలిసి మీరు మ్యామ్ కోసం వెయిట్ చేస్తారు, బట్ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై మూమెంట్. I feel like I thank everyone who is part of this. I thank the universe. I thank you Shubham. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు శ్రియ. మీరందరూ నన్ను ముందు గ్యాంగ్ లీడర్లో చూసుంటారు, బట్ శుభం తోటి మేము ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇది సక్సెస్ స్పీచ్ కదా, థ్యాంక్ యూ స్పీచ్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు 1 year అయిపోయిందండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వచ్చి.
అసలు ఈ 1 ఇయర్లో మేము ఇక్కడ ఉండడానికి కారణం చాలా మంది అసలు నేను చెప్పలేను. బట్ ఐ స్టార్ట్ ఆఫ్, ఎక్కువ టైం తీసుకోను. ఫస్ట్లీ సమాంతా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సమాంతా మ్యామ్ని 1 wordలో చెప్పాలంటే ఐ థింక్ షీఈ్ అ మదర్. షీ టుక్ ఆల్ ఆఫ్ అస్, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన వింగ్ కింద తీసుకొని మాకు అసలు ఈ ఆపర్చునిటీ ఇచ్చి, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ప్రమోషన్స్ టైంలో షీ వాజ్ దేర్. ప్రతి దగ్గర నాకు సమాంతా మ్యామే కనిపిస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఆ పుష్ మాకు ఇచ్చి శుభంని ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టినందుకు. అండ్ హిమాంక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ట్రాలాలా గురించి నేను వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ టు సే ఇస్ దట్ అసలు ట్రాలాలా హ్యాస్ అన్ ఐ ఫర్ టాలెంట్. అంటే అసలు ఇలాంటి టీమ్ ఫామ్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరూ ఆర్ సో గుడ్ అట్ వాట్ దే డూ. సో అసలు ఇలాంటి టీమ్ని ఫామ్ చేసినందుకు అండ్ నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఆర్య గారు అండ్ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. నన్ను చూసుకున్నందుకు అసలు ఆర్య గారు అయితే నన్ను చాలా ప్యాంపర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ ద మెయిన్ పర్సన్ ప్రవీణ్ సార్. అసలు ప్రవీణ్ సార్ అంత క్రేజీ పర్సన్ నేనైతే అస్సలు చూడలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అయినతోటి నేను ఎంత ఎర్లీగా పనిచేసినందుకు. తర్వాత ఛాన్సెస్ వస్తే లేదో నాకు తెలియదు. బట్ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వసంత్ సార్, శ్రీవల్లిని రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్, అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ I have to talk about my favorite people on set, my co-actors. Asalu, let it be Harshit, Shalini, Shravani, Charan, Gavireddy garu, Vamshi. Asalu, the best set nenu cheppochu. Harshit, thank you so much for everything. And the 2 girls, Asalu, Shalini, Shravani are like my soul sisters. థ్యాంక్ యూ సో మచ్ గైజ్. నేను వాళ్ళ నుంచి ఎంత నేర్చుకున్నానో నాకే తెలుసు, నేను చెప్పలేను అసలు ఇవన్నీ మాటలలో. అండ్ గవిరెడ్డి గారు, మీ నుంచి ఇంకా చాలా సినిమాలు యాజ్ అన్ యాక్టర్ చూడాలి. ఆల్ ఆఫ్ ఇట్ కమ్స్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ, అసలు వాట్ ఎ జెమ్. థ్యాంక్ యూ వంశీ. అసలు ఈ ప్రమోషన్స్ టైంలో నువ్వు వచ్చి శుభంని వైరల్ చేసావు ప్రతి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ obviously my direction team, Abhiram garu, Chaitanya, Naveen, Surya, Shakira, asalu Shweta, thank you so much guys. మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. వాళ్ళు 12 o'clock వరకు లేచుండి రాత్రి పొద్దున 4 o'clock వెళ్ళి మళ్ళీ లేచి వస్తుండే. థ్యాంక్ యూ సో మచ్ గైజ్. మీరు ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ పవన్ సార్, అసలు పవన్ సార్కి నాకు ఎన్ని ఫోన్ కాల్స్ జరిగేవండి. పవన్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎంత కష్టపడ్డారో నేను దగ్గరుండి చూశాను. మీరు యూ రైట్ లైక్ సో మెనీ స్లీప్లెస్ నైట్స్ సార్. మీ వల్ల యూర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ యువర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐమ్ వెరీ వెరీ గ్లాడ్. అండ్ ఆబ్వియస్లీ మా ప్రొడక్షన్ డిజైనర్ రామ్ చరణ్ సార్. అసలు రామ్ చరణ్ సార్ అయితే ప్రొడక్షన్ డిజైనర్ కన్నా ఎక్కువ అసలు ఒక ఏడీలా ఉంటుండే అనమాట సెట్ మీద మొత్తం. ప్రతి పని, లెట్ ఇట్ బి కాస్ట్యూమ్స్లో ఉంటే కాస్ట్యూమ్స్ దగ్గర వచ్చేస్తారు, లేకపోతే ఆర్ట్, ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్స్ హిస్ డిపార్ట్మెంట్, బట్ ప్రతి దగ్గర రామ్ చరణ్ సార్ నాకు కనిపిస్తూనే ఉండే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా చాలామంది ఉన్నారండి. ఆబ్వియస్లీ వివేక్ సాగర్ సార్. అసలు బీజిఎం నేను థియేటర్లో చూసినప్పుడు అయితే అసలు నాకు గూస్బంప్స్ వచ్చాయి ఆ బీజిఎం ఏంటంటే. సో వివేక్ సాగర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆబ్వియస్లీ క్లింటన్, షోర్ పోలీస్. అసలు అసలు మా సినిమా వచ్చి 2004 ఆ టైంలో, బట్ మా మూవీలో ర్యాప్ సాంగ్స్ ఉంటాయి. అంత కాంట్రాస్ట్ని మేము బ్యాలెన్స్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అండ్ ఆబ్వియస్లీ మై ఫ్యామిలీ, మా మమ్మీ, మా అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు లేకపోతే ఆబ్వియస్లీ నేను లేను, చెప్పమని చెప్పారు నాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ అందరికీ అంతా శుభమే జరగాలని నేను కోరుకుంటూ శ్రీవల్లి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్. Himang has been such a great support and such a big cheerleader for me. Thank you so much, Himang. Shubham Malani చేసుకున్న I found a brother. And Rakesh garu, Arya garu, thank you for taking care of us. Thank you so much. And Ram Charan anna, sorry I forgot. మేము మెయిల్ నుంచి పని చేస్తున్నాం. శ్రీయా చెప్పినట్టే అన్న is always there on set. ఎప్పుడు ఎవరినంటే చూడలేదు ప్రొడక్షన్ డిజైనర్స్ని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నిఖిల్ బ్రో, సో నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఆల్సో వివేక్ సాగర్ అండ్ క్లింటన్, థ్యాంక్ యూ సో మచ్. ఒక పాట ఉంటుంది, ఒక పాట మృదుల్ మ్యామ్. అంటే మా ప్రవీణ్ ఎంత ఫైరో అది కామ్ చేయడానికి మృదుల్ మ్యామ్ అంత కామ్ ఉంటారు సెట్ మీద. సో బ్యాలెన్సింగ్. మృదుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.
అన్న అయితే రెడీ 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 అంటూనే ఉంటాడు. మా నిద్రలో కూడా అదే గుర్తొస్తుంది, రెడీ రెడీ. బట్ మృదుల్ మ్యామ్ అంతా కామ్గా హ్యాండిల్ చేయడం. మృదుల్ మ్యామ్ సో అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. అండ్ యా, థ్యాంక్ యూ. మేకప్ హెయిర్ మర్చిపోయా. అందరికీ నమస్కారం అండి. ఎవరైనా సరే ముందు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటారు. సో ప్రీమియర్ వేసిన తర్వాత పబ్లిక్ అంతా చాలా చాలా బాగుంది అంటున్నారు. తర్వాత నుంచి టెన్షన్, సినిమా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని. బట్ సినిమా చూసిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూస్ కానీ, సినిమా నుంచి బయట నుంచి వచ్చే అప్రిషియేషన్స్ కానీ మా శుభం టీంని ఇంతవరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ ఇండస్ట్రీ తరఫున అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. టైం కూడా అయిపోతుంది, తక్కువ మాడతా. శుభం, ఎస్, సమంత గారు, శాలిని, శ్రేయ అన్నీ ఎస్. సో ఫైనల్గా మా సినిమాలో ఎండింగ్ ఎవరికి ఏం కావాలో ఆడవాళ్ళకి తెలిసినట్టు అదే కథ చెప్పాము. అలాగే వీళ్ళందరూ కలిసి సినిమాకి ఏం కావాలో వాళ్ళే డిజైన్ చేశారు. సో అందరూ చాలా బ్యాక్ చేశారు. పర్టికులర్గా నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. బట్ యాక్టర్గా నాకు ఈ మధ్య కాలంలో అంటే ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చాలా బాగా చేసావు అని చెప్తున్నారు. కామెడీ టైమింగ్ బాగుందంటున్నారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇలా రావడానికి కారణం నాతో పాటు యాక్ట్ చేసిన శ్రావణి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి. చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు వచ్చి ప్రయత్నం చేసి వెళ్ళిపోతుంటారు అవ్వట్లేదని. బట్ ఎక్కడో అమెరికాలో పుట్టి, అమెరికాలో పెరిగి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి క్షణం సినిమా కోసం ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ స్థాయి నించుంది. ఇలా చాలామంది ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ శాలిని, శ్రేయ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పర్టికులర్గా ఇండస్ట్రీలో చూడలేని వ్యక్తి ఎవరంటే డిఓపి. చాలా రేర్గా లేడీస్ ఉంటారు. మా సినిమాకి లేడీ డిఓపి పనిచేశారు. ఎంత స్ట్రాంగ్ అంటే ఆవిడ. మా ప్రవీణ్ గారు పెట్టే కంగారుకి మరొకరైతే కెమెరా వదిలేసి పారిపోతారు. బట్ ఆవిడ మాత్రం భుజాన కెమెరా వేసుకొని పరిగెడతానే ఉండరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. నేను అలాంటి డిఓపిని చూడలేదు మేడం. మీరు అంటే ఇంకా చాలా పెద్ద డిఓపి అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రొడక్షన్ టీం గురించి ఆర్యబాబు ఇందాక మాట్లాడలేపాడు, కానీ వెనకాల నుంచి చాలా మాట్లాడి మమ్మల్ని చాలా చేసాడు. థ్యాంక్ యూ ఆర్య. అలాగే రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నిన్న అనగనగా సూపర్ హిట్ కొట్టారు, కంగ్రాచులేషన్స్. అండ్ హిమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. సీరియస్గా ఉన్న అప్పుడప్పుడు నవ్వుతున్నారు, ఇప్పుడు హిట్ వచ్చిన తర్వాత నవ్వడం మొదలుపెట్టారు. థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా రాజ్ సార్, మమ్మల్ని అందరినీ అంటే అందరూ అన్ని పనులు చేసుకుంటూ వచ్చాం. బట్ వెనక నుంచి ఒకరు కరెక్ట్ గైడెన్స్లో ముందుంచి నడిపించాలి. అలా నడిపించి ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రవీణ్ గారు, వసంత్ గారు, మీరు చాలా మంచివాళ్ళు సార్. మీ నిజాయితీ మీ రైటింగ్లోనే ఉంటుంది. సో మీరు అలాగే రైటింగ్ చేయండి. అన్ని రకాల సినిమాలు ఆడతాయి, వేరే రకాల ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మీ నిజాయితీతో పాటు సినిమా రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఫైనల్గా మాత గారు, థ్యాంక్ యూ మాత గారు. లవ్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళు అందరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ నేను స్కూల్ చదువుకునేటప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చి idolbrain.indiaglitz.comకి వెళ్ళి చూసేవాళ్ళం సక్సెస్ మీట్స్ ఇండియాలో ఎట్లా జరుగుతాయి, ఎలా ఉంటాయి, ఏంటి అన్నది. అలాంటిది నా ఓన్ సక్సెస్ మీట్లో, మా ఓన్ సక్సెస్ మీట్లో ఉన్నామంటే లైక్ నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాసుకున్నానండి, నాకు అన్నీ అలా గుర్తుండవు, సో రాసుకొని చెప్తాను. ఎంతనండి లైక్ యూఎస్లో భరతనాట్యం, కూచిపూడి, ఓకే ఇవన్నీ ఓకే ఫైన్. చాలా నాటకాలు చేసేదాన్ని విత్ స్పానిష్ స్పీకింగ్ పీపుల్, ఆఫ్రికన్ స్పీకింగ్ పీపుల్, ఆఫ్రికాన్ స్పీకింగ్ పీపుల్, అరేబిక్ స్పీకింగ్ పీపుల్. కానీ ఎంతన్నా ఇండియాకి వచ్చి తెలుగు సినిమాలో తెలుగు డైలాగ్ చెప్పడం ఇట్స్ వెరీ హై అది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ముందండి ఒక 200 ఆడిషన్స్ పైన చేస్తుంటాను. బికాజ్ మంచి సినిమా చేయాలి, అక్కడ అందరిని వదులుకొని వచ్చాక నేను మంచిదే చేయాలి, మంచి క్యారెక్టర్, మంచి రోలే ప్లే చేయాలి అని అనుకున్నాను. అలాంటి టైంలో శుభం వచ్చింది. ప్రవీణే నన్ను ఆడిషన్కి పిలిచారు. సో ప్రవీణ్, థ్యాంక్ యూ సో 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 మచ్. కోవిడ్ టైంలో సినిమా బండి చూసి పేరు రాసుకున్నా ప్రవీణ్ గారిది. ఏదో ఒక రోజు ప్రవీణ్తో వర్క్ చేయాలి అని. అలాంటిది నా ఫస్ట్ డెబ్యూ సినిమాలో ఆయనతో చేస్తానని అస్సలు అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. అండ్ వసంత్ ఇస్
ఒక మంచి జీనియస్, లైక్ జీనియస్లో చాలా మంచిగా ఉంటే ఎట్లుంటారో దట్స్ వసంత్. డాన్స్లో అంటారండి, లైక్ ఆడియన్స్ మనం వచ్చి లైక్ పర్ఫార్మెన్స్ చూసాక వెళ్ళిపోయేటప్పుడు ఒక మంచి పాజిటివ్ టేక్అవేతో వెళ్ళిపోవాలి అని ఉంటుంది ఇన్ డాన్స్. జనరలీ దే సే దాట్. వసంత్ డస్ దాట్ విత్ హిస్ ఫిల్మ్స్ అండ్ విత్ హిస్ రైటింగ్. ఎవరు వచ్చి సినిమా చూసినా కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనం ఇంకా మంచిగా ఉండాలా దేవుడా అని అనుకుంటారు. అలాంటి రైటర్ వసంత్. సో థ్యాంక్ యూ సో మచ్ వసంత్. I hope I can work with you over and over and over and over and over again. Thank you. Mridul, Ram Charan, Clinton garu, our music director, gave some wonderful music. And Vivek Sagar garu, asalu BGM to ma cinema ni vere level ki తీసుకెళ్ళిపోయారు. Vivek Sagar garu, thank you. Dharmendra garu, our editor, thank you. Nikhil, thank you all so much. Our direction department, Shakira, Abhiram, Pavan, Suhana, Chaitanya, Shweta, Surya, Srini, Naveen. మీరు పడ్డ కష్టం ఇంకెవ్వరూ పడలేరు. You guys were incredible. Sometimes Praveen, you know, if he's busy with doing what he's doing, వీళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. కొత్త సినిమా కదండి, సో లైక్ ఎట్లా ఏమవుతుంది ఏంటి నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు. దే యూస్ టు కమ్ అండ్ సే చాలా బాగుందండి, ఇది బాగుందండి అని చెప్పి. అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. మీరు అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయ్యి మీ సినిమాలలో కూడా నేనే ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్ సో మచ్ ఫర్ యువర్ వర్క్. మేకప్ అండ్ హెయిర్ గంగాధర్ అన్న, హరి అన్న, నాగరాజ్ అంకుల్, అంకిత్ భాయ్ ఫ్రమ్ బాంబే. మా ప్రాస్థెటిక్స్ అంతా వాళ్ళే చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ దెమ్. పూజిత, హైందవి, ద హోల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, రాకేష్ గారు, ఆర్యన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆర్యన్ గారు ముఖ్యంగా ఆయన అన్ని పనులు చేస్తుంటారండి, నవ్వుతో చేస్తుంటారు. ఎట్లా చేస్తారో నాకు అర్థమే కాదు, అన్నీ చేస్తుంటారు. హీ డస్ ఎవ్రీథింగ్ 24/7. అవునమ్మా, సరే అమ్మా, అలాగే ఏమని అంటుంటారు. ఎట్లుంటారో అట్లా నాకు అసలు అర్థమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఆర్యన్ గారు, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పీపుల్. Of course PR team, Ilyas, Deepak, Mayank, Vamsi Kaka, thank you all so much for doing all of your hard work. ఈ లాస్ట్ 20 days నుంచి వాళ్ళకు స్లీప్లెస్ నైట్స్, అసలు తిండి లేదు, నిద్ర లేదు. 6 మంది యాక్టర్లని, 7 మంది యాక్టర్లని యూనో కోఆర్డినేట్ చేసి ఇవన్నీ అరేంజ్ చేయడం చాలా చాలా కష్టం అండి. మేము ఎంత కోఆపరేట్ చేసినా కూడా దే ఆర్ ట్రూలీ true heroes. So thank you so much. Himang sir, thank you for making sure the film మా ఊర్లో పిట్స్బర్గ్లో ప్లే చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. I bugged him about that, but it was so worth it. Thank you so much, Himang sir. Raj sir, it's such an honor. నా ఫస్ట్ ఫిల్మ్లోనే మీతో కొలాబరేట్ అవ్వటం చాలా పెద్ద ఆనర్ అండి. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. అండ్ మా పిఆర్ వీడియోస్లో చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ కనిపించిన ప్రతిసారి కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు, చాలా బాగా చేశారు, గుడ్ జాబ్ అనేసి. దట్ వాజ్ సచ్ అ హ్యూజ్ బూస్ట్. మా మీద మాకు నమ్మకం పెరిగేది ఆయన వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సార్. Kanakavalli, the team, thank you so much for believing in our project. Really appreciate it. Thank you. Of course, my amazing cast, Shalini, Shriya, Harshit, Charan, Gavi, Vamsi. Thank you so much. అంటే మంచి వాళ్ళు మంచి సినిమా చేయాలని అనుకుని అందరు కలిసి వస్తారు చూసారు, లైక్ అట్రాక్షన్ లాగా, లైక్ మ్యాగ్నెట్ లాగా. దట్స్ వాట్ దిస్ ఫిల్మ్ వాజ్ అండ్ దట్స్ వాట్ దీస్ యాక్టర్స్ ఆర్. థ్యాంక్ యూ గైస్ సో మచ్. ఐ లవ్ యూ గైస్ సో మచ్. థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూలు నేను ఫస్ట్ టైం ఇన్ని థ్యాంక్ యూస్ విన్నా. సో నువ్వు కూడా ఓకే. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ ప్రవీణ్ సార్, వసంత్ సార్, నన్ను ఒక మంచి దెయ్యం లాగా ఇంట్రడ్యూస్ చేసిన మీకు ఐఎమ్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్. అండ్ ఎస్పెషలీ నాకు ఇంకొక ఆల్టర్నేట్ టైటిల్ ఉంది సార్ మన సినిమాకి, దెయ్యం దిద్దిన కాపురం. ఎందుకంటే ఇవి చాలా మంచి దెయ్యాలు, ఏదో రివెంజ్ కోసమో వాటి కోసమో రాలేదు. వాటి మానాన్నవి సీరియల్ చూస్తున్నాయి అండ్ మంచిగా వాళ్ళ కాపురాలన్నీ నిలబెట్టుకున్న దెయ్యాలు. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ ప్రెమిస్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్. అండ్ మ్యామ్, ఇంకా మీ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఇంకొంచెం ప్రేమ, ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగిపోతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శుభం. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఈరోజు రాత్రి నేను పడుకున్నప్పుడు కూడా నాకు థ్యాంక్ యూ అని అనిపిస్తుంది.
అన్ని థ్యాంక్ యూలు విన్నాను నేను ఇప్పటికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా క్యూట్ ఫిల్మ్ని ఈరోజు హిట్ ఫిల్మ్ అంటున్నారంటే దానిలో ఎంతో కొంత మీ పార్ట్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ అండి. అండ్ సమంత మ్యామ్, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. సో మాకు అంటే సినిమా చేసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఒక సినిమా ఓకే మనం మంచి సినిమా తీస్తాం, హిట్ సినిమా తీస్తాం, కానీ అన్ని న్యూ ఫేసెస్తో ఉన్నప్పుడు జనాల్లోకి వాళ్ళు వెళ్ళడం అనేది అది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అండి. నిజంగా జనాలు థియేటర్కి రావాలి, వాళ్ళకి సినిమా గురించి తెలియాలి, వర్డ్ ఆఫ్ మౌత్తో వెళ్ళినా సరే ఆ టైంకి ఆ థియేటర్కి రన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ సినిమాది. కానీ మాకు డే 1 నుంచి కూడా జనాలు ఎక్కడికి వెళ్ళినా సరే సమంత మ్యామ్ సినిమా, సమంత మ్యామ్ సినిమా అంటుంటే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ సమంత మ్యామ్ ఆవిడ స్టార్డమ్ వెహికల్లో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అలా జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మమ్మల్ని బాగా వినిపిస్తుంది. ఓకే ఓకే క్రిస్ప్గా చెప్తా. థ్యాంక్ యూ మ్యామ్, మమ్మల్ని అందరినీ కోడి పిల్లల్లాగా తిప్పుకునేందుకు అన్ని చోట్లకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యామ్ నా గురించి మాట్లాడకండి, దిస్ ఇస్ యువర్ మూమెంట్, మీ గురించి మాట్లాడుకోండి అని చెప్పేవారు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ప్రవీణ్ అన్న ఇంకా వసంత్ గారు, నేను ఇద్దరు గురించి కలిపి మాట్లాడేస్తాను. దే ఆర్ లైక్ బాడీ అండ్ సోల్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. వసంత్ గారు ఒక క్రేజీ స్టోరీ రాశారు, అది మీరు ఆల్రెడీ చాలామంది చెప్పారు, నేను ఎక్కువ డిస్క్రైబ్ చేయను దాని గురించి. బట్ థ్యాంక్ యూ సార్, ఇది చాలా ఒక మీనింగ్ఫుల్ స్టోరీ, ఇంతమంది అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ప్రవీణ్ అన్న